బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్ రాబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించబోతున్నట్టు తెలుస్తోంది కేంద్రం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతోంది కేంద్రం. అవును, రేవంత్ సర్కార్ను ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించాలని చెప్పి వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాండిచ్చేరికి బదిలీ కాబోతున్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అనే మాట చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. ఇక తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది తమిళసై. అధిష్టానం వద్దంటే పాండిచ్చేరి గవర్నర్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది తమిళసై సౌందరరాజన్. అయితే మోదీ, అమిత్ షా, నడ్డా అపాయింట్మెంట్ కోరారు తమిళసై. ఇదే అంశాలకు సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆల్రెడీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఇప్పటికీ దీనికి సంబంధించిన చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎవరి పేరు చాలా బలంగా వినిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని కనుక ఒకవేళ ఇక్కడి నుంచి కాకుండా కేవలం పాండిచ్చేరికి పరిమితం చేస్తే కనుక తెలంగాణ గవర్నర్గా ఎవరిని నియమించే అవకాశం ఉంది? ఎవరి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం? అయితే తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ ని పుదుచ్చేరికి ట్రాన్స్ఫర్ చేయాలని కేంద్రం భావిస్తుంది. అయితే తెలంగాణలో స్ట్రాంగ్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోబోతుంది. ఇక్కడ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది, ముఖ్యమంత్రి స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ గవర్నర్ ని కూడా స్ట్రాంగ్ గవర్నర్ ని పెట్టాలి అని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా కేంద్రం తమిళసై సౌందరరాజన్ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ నియమించాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. ఇది వ్యూహాత్మకమైన నిర్ణయమే, కేంద్రం నిర్ణయం. గతంలో కంటే కూడా ఇంకా స్ట్రాంగ్ గవర్నర్ తెలంగాణకి కావాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఐపీఎస్ ఐఏఎస్ కానీ రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాంగ్ గా కరడు కట్టిన వాళ్ళని దింపాలి రంగంలోకి భావిస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే ఇక కొత్త గవర్నర్ తెలంగాణకి రాబోతున్నారు. తమిళసై సౌందరరాజన్ ని పుదుచ్చేరికి పరిమితం చేయబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తమిళసై సౌందరరాజన్ ఉత్త పావులు కదుపుతుంది. పుదుచ్చేరికి వెళ్ళడానికి ఆమెకైతే ఇష్టం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికలు 3 నెలల్లో ఉన్న నేపథ్యంలో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలని భావిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఆమె 2009, 2014లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి తూత్తుకుడి లోక్సభకు కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ కంటెస్ట్ చేయాలని భావిస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఈ నిర్ణయం అనేది తమిళసై సడన్ గా తీసుకున్నది కాదు. కేంద్ర నిర్ణయంలో మార్పు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ తమిళసై ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆమె తమిళసై బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎంపీలుగా ఉన్నారు, ఎంపీలుగా పనిచేశారు. ఈమె కూడా బీజేపీకి. కానీ రామకృష్ణ, ఎందుకంటే సెప్టెంబర్ 8 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెప్టెంబర్లో 2019 సెప్టెంబర్లో ఆవిడ నియామకం జరిగింది తెలంగాణ గవర్నర్గా. ఇంకా సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి అంతవరకు వేచి చూసే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ మార్పు చేస్తే కనుక ఎప్పట్లోగా జరగచ్చు? అంటే ఇక్కడ గవర్నర్ ని మార్చాలనేది కేంద్రం నిర్ణయం. కేంద్రం మారుస్తుంది. మార్చిన తర్వాత ఎప్పుడైనా గవర్నర్ ని మార్చచ్చు అవసరాన్ని బట్టి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇక్కడ గవర్నర్ ని మార్చే అవకాశం కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లో కానీ తెలంగాణకి కొత్త గవర్నర్ రాబోతున్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాజకీయాలను ఇప్పటికే తమిళసై గెలిచినప్పటికీ కూడా ఇక కొత్త గవర్నర్ వస్తే ఇంకా కొత్త సర్కారు, కొత్త గవర్నర్ ఇంకా అక్కడ ధీటుగా ఉంటుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఆయన ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి స్ట్రాంగ్ గవర్నర్ ని కేంద్రం వెతుకుతుంది. మరి వెతికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని తెలంగాణలో నియమించాలని చూస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే తమిళసై విషయం తెలుసుకున్న తమిళసై వేగంగా పావులు జరుగుతుంది. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు. ప్రస్తుతానికి ఆమె పుదుచ్చేరిలో ఉన్నారు. పుదుచ్చేరి నుంచి ఆమె హైదరాబాద్ రావాలని పర్యటన ఉంది. ఆమె షెడ్యూల్ కూడా ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆమె పుదుచ్చేరి నుంచి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కి వెళ్లే షెడ్యూల్ అయితే ఉంది. మరి ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఆమె ఢిల్లీకి రావడానికి ప్లాన్ చేస్తుంది. మరి ఈ షెడ్యూల్ చేంజెస్ ఎన్ని నేపథ్యంలో కూడా కొంత చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఏం జరగబోతుంది అనేది కొంత అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తమిళసై ఢిల్లీలో ప్రధానమంత్రి, అలాగే హోంమంత్రి, ఇక అమిత్ షా అపాయింట్మెంట్ కూడా తీసుకుని తనని తూత్తుకుడి లోక్సభకి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అడగొచ్చు. మరి లేదంటే పుదుచ్చేరి కాకుండా ఇంకొక స్థానాన్ని అంటే పుదుచ్చేరి చాలా చిన్న స్టేట్,
మరి అలా కాకుండా ఇంకా పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఆమె ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రిని అయితే ఎగ్జాక్ట్ గా ఎందుకంటే గవర్నర్ తమిళసైని సౌందరరాజన్ ప్లేస్ లో వేరే ఒకరిని ఇక్కడ నియమించాలంటే కనుక కొత్త గవర్నర్ నియమించాలంటే కనుక కొన్ని పేర్లను పరిశీలించడం జరుగుతోంది. ఆ పేర్ల అంశానికి సంబంధించి ఇటు బీజేపీలో కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా చర్చకు వినిపిస్తున్నాయా పేర్లు? ఒక రిటైర్డ్ జడ్జి గాని, ఒక రిటైర్డ్ జడ్జి గాని, అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గాని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ లిస్ట్ ని కేంద్ర హోంశాఖ పరిశీలనకు తీసుకొచ్చింది. గతంలో గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా కేంద్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ, స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తులని గవర్నర్గా నియమించాలని ఇప్పటికీ ఒక ప్లాన్ అయితే కేంద్రం దగ్గర ఉంది. ఆ ప్లాన్ ప్రకారం కేంద్రం ముందుకు వెళ్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి సంబంధించిన బలమైన ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించాలని చెప్పి కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ నేపథ్యంలో వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం రేవంత్ సర్కార్ను ఎదుర్కొనేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ జడ్జి కావచ్చు, ఈ మొత్తం వీళ్ళందరినీ పరిశీలించిన తర్వాత ఒక అధికారిని, అది రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, రిటైర్డ్ జడ్జిని వీళ్ళలో ఎవరో ఒకరిని నియమించే అవకాశం వ్యూహంలో భాగంగా కొత్త గవర్నర్గా నియమించే అవకాశంగా కనిపిస్తోంది ఇక్కడ. అయితే పాండిచ్చేరికి బదిలీ కాబోతున్నట్టు తెలుస్తోంది గవర్నర్ తమిళసై సౌందరరాజన్. తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఈరోజు ప్రధాని మోదీతో, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా భేటీ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి కేంద్ర నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో. కేవలం పాండిచ్చేరికి పరిమితం చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే మనకి వినిపిస్తున్నట్టుగా తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి తమిళసై భావిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో తూత్తుకుడి నుంచి ఎంపీగా బరిలోకి దించబోతుందా, లేకపోతే ఏం చేయబోతోంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం కొత్త గవర్నర్ ఎవరిని నియమించే అవకాశం ఉంది, కొత్త గవర్నర్గా ఎవరిని నియమించవచ్చు అనే చర్చ కూడా చాలా జోరుగా జరుగుతోంది.